ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి 2025వ సంవత్సరంలో సర్వలోకమునకు శుభము కలుగునుగాక. మరి ఈ దినమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మనమందరం కూడా ఈ దినం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. 2024వ సంవత్సరము గతించిపోతూ ఉండగా 2025వ సంవత్సరంలోనికి మనం అడిగిడి ఉన్నాం. అడుగు పెట్టినటువంటి మనకు ఈ యొక్క 2025వ సంవత్సరము మరి ఏ రీతిగా నూతన సంవత్సరంగా వస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున ఈ లోకములో కన్యక మరియ గర్భమున పుట్టాడనేది ఎంత నిజమో, మరి అదే రీతిగా ఆయనను మరి 8 రోజులు సరిగ్గా 8వ రోజున ప్రభువులు వారిని మరి సర్వలోకమునకు పరిచయం చేస్తూ సున్నతి చేయబడుతున్న దినం. అంతేకాదు, ఈ 8వ దినమున ప్రభువులు వారికి ఒక పేరు పెట్టవలసిన అవసరం ఉందని ఆ పేరు పెట్టు దినమనే ఈ యొక్క నూతనమైన సంవత్సరముగా అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మనమందరం కూడా ఒకరికి ఒకరు హ్యాపీ న్యూ ఇయర్ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరమున గొప్పగా అందరం కూడా చెప్పకనే ప్రభువుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరముగా ప్రభువుల వారికి ఆహ్వానం మనం పలుకుతున్నాం. సర్వ మానవాళి కూడా గ్రహించలేకపోతున్నామంటే చాలా విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే తల్లి మరియమ్మ వడిలో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ప్రభువుల వారు ఈ దినమన లోకమనే బడిలో పాపుల మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. తన సుగంధ సువాసనలో వెదజల్లుతూ, అట్టి వెదజల్లుతూ వస్తున్న ప్రభువుల వారు ఈ లోకములో పాపుల మధ్యలోనికి, అంటే దుర్మార్గుల మధ్యలోనికి, మరి అని దుర్గంధ వాసన కొడుతున్నటువంటి అట్టి లోకంలోనికి ప్రభువుల వారు సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లుతూ జనుల మధ్యలోనికి రాబోతున్నాడు. ఆ రాబోతున్నటువంటి ప్రభువుల వారికి ఒక పేరు కావాలి, మానవులతో సరి సమానంగా బ్రతకడానికి. ఆ పేరు యేసు అను నామకరణం చేసి, ఆ నామకరణం చేత ఈ లోకానికి వచ్చిన దినం నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో మరి అనేక మంది పాపుల మధ్యలో ప్రభువుల వారు బ్రతుకుతూ పాపుల హృదయాలలో వెలుగులు నింపడానికి మరి తన్ను తాను లోకానికి ప్రతిష్ఠించుకున్నాడు. లోకానికి ప్రతిష్ఠింపబడినటువంటి ప్రభువుల వారు మరి ఆ లోకులు మరి ప్రభువుల వారికి ప్రతిష్ఠింపబడేవారిగా ఉండాలి అనే ఆ తలంపు ప్రభువుల వారికి ఉంది. కానీ లోకంలో సర్వజనులకు కూడా అట్టి తలంపు, దేవునికి నేనును ఈ నూతన సంవత్సరంలో నా దుర్మార్గములను, నా యొక్క దుశ్చర్యలను, నా యొక్క మరి దుర్వాసన కొట్టినటువంటి నిన్నటి వరకు అట్టి దుర్వాసనలో పాపంలో బ్రతికినటువంటి నా జీవితం ఈ నూతనమైన దినం నుండి అయినా సరే ప్రభువుల వారికి నేను ప్రతిష్ఠింపబడాలి. నా యొక్క దుర్మార్గములు, నా యొక్క పాపములన్నిటికీ నిన్నటి వరకు నేను వదిలేసి ప్రభువుల వారిని వెంబడించాలి, ప్రభువులో జీవించాలి, ప్రభువుతో కలిసి నేను నివసించాలి, ప్రభువులకు ప్రతిష్ఠింపబడాలనే ఆలోచన మానవులలోకి రాలేకపోతుంది. మానవులు అట్టి మార్గంలోనికి నడవలేకపోతున్నారు. కారణం ప్రతి వారు కూడా గ్రహించాల్సిన విషయమే. మరి అట్టి పొత్తిగుడ్డలలో చుట్టబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున లోకములోనికి వచ్చి ఒక నామకరణం చేసుకుని యేసు క్రీస్తుగా ఒక పేరును మరి సంతరించుకొని
మరి సర్వ మానవాళి మధ్యలో, సర్వ జనుల మధ్యలో మానవుడిగా జీవించడానికంటూ ప్రతి మనిషికి ఒక పేరు పెడతాం మనం. ఆ పేరు పెట్టే దినమునే మరి మనందరం కూడా పురుడు అని జరుపుకుంటాం. వాస్తవానికి ఇక్కడ 8వ దినమున ప్రభువుల వారు తన యొక్క పేరును నిర్ణయించుకొని ఈ లోకంలోకి రావడం జరిగింది. ఇది సరిదినం వాస్తవానికి. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే బేస్ దినం చాలా మంచిది, 9వ రోజు 11వ రోజుల సరి అంటే సరి అయిన దినము అని అర్థం చేసుకోగలిగితే చాలు మానవులు. ఇది సరి అయిన దినము. మరి ఆ సరి అయిన దినము, ఈ దినములన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాయి అని గ్రహించలేని స్థితిలో, దుస్థితిలో మానవ జీవితం ఉంది. ఈ జీవితాలు ప్రభువుల వారికి ప్రతిష్ఠింపబడే విధంగా ఉంటే మరి మనం ఒక నూతనమైనటువంటి మార్గంలోనికి, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకివ్వడానికి వచ్చిన ఆ దేవునికి మనం ప్రతిష్ఠింపబడతాం. మన జీవితాలు కూడా నూతనముగా ఉంటాయి. ఆ ప్రభువులో ఉన్న మనము స్వతంత్రులుగా ఉంటాం. నిన్నటి వరకు బానిస బ్రతుకుల్లో ఉన్నాం. మరి ఈ నూతన సంవత్సరంనైనా సరే స్వతంత్రులుగా బ్రతుకుదామా? లోక అపవాది చేతిలో నిన్నటి వరకు బ్రతికాం, పాపపు చేతిలో ఉన్నాం, మురికి కోపంలో బ్రతికినటువంటి మనము ఈ యొక్క నూతన సంవత్సరం నుండి ప్రభువుల వరకు మన కొరకు మానవ రూపేణ యేసు క్రీస్తుగా పేరును ధరించుకొని మన మధ్యలో, మానవుల మధ్యలో, సర్వ మానవాళి మధ్యలో జీవించుచున్న ఆ ప్రభువుల వారికి మాదిరికరమైన జీవితం మనం కూడా బ్రతుకుదామా ఈ దినము నుండి? అట్టి బ్రతుకును మనం ఈ దినము నుండి అయినా సరే నూతనంగా నిర్మించుకోగలిగినట్లయితే మరి ఈ నూతన సంవత్సరంలో చివరి అంతము వరకు కూడా అన్ని మేలులే మనకు జరుగుతాయి. మరి అట్టి మేలులు ఈ లోకంలో మనం సంపాదించుకోగలిగితే అంతకంటే ధన్యకరమైన జీవితం లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం గ్రహించగలిగితే మరి నిన్నటి వరకు మన చింత, మన బాధలు, మన వ్యతలు, మన దుర్మార్గాలు, మన మీదకు దాడులు చేసేవాడు, మనం నిందించేవారు, మనం ఇతరులను బాధ పెట్టేవారిగా ఈ లోకంలో బ్రతికాం. మరి ఈ దినం నుండి ప్రభు యొక్క మార్గమును మనం ఎన్నుకున్నట్లయితే, ప్రభు యొక్క నూతన సంవత్సరంలోనికి మనం కూడా ఒక నూతనమైనటువంటి జీవితానికి మనం అలవడగలిగితే, అట్టి నూతనమైన జీవితం ప్రభువుతో మనం సువాసనల మధ్యలో బ్రతుకుతాము. ఆ సువాసనలకు మనం కూడా వారసులుగా ఉంటాం. ఆ ప్రభువుల వారికి వారసులుగా ఉంటాం. అందుకే ఈ రోజైనా సరే నువ్వు ప్రభువుతో ఈ దినం నుండి మన మార్గాలను సుఖమయం చేసుకోవాలి, మన మార్గము శుభప్రదంగా ఉండాలి, ఈ సంవత్సరం నుండి మన జీవితంలో అన్ని మేలులే జరగాలి అని అనుకుంటే నువ్వు ఓకే అంటే ప్రభువుల వారు ఖచ్చితంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నీకును తెలియజేస్తున్నాడు. నువ్వు ప్రభువుల వారికి ఈ దినమున తెలియజేస్తున్నావు. ఎవ్వరూ చెప్పకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ దినమున ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నటువంటి ఈ దినం నిజంగా గొప్ప దినం. సర్వ మానవాళి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సర్వ మానవాళికి ఈ దినమున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఆ సత్యమునకు మనం ప్రతిష్ఠింపబడిన నాడు, ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ప్రతిష్ఠింపబడిన నాడు ఖచ్చితంగా మన జీవితాలు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరంలో ఉంటాయి. ఆ ప్రభువుల వారు ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ఏ రీతిగా తగిన వారమో, మరి ప్రభువుల వారు తన్ను సర్వమానవాళి పాపములో ఉన్న లోకము కొరకు తన యేసు అనే పేరును ధరించుకొని ఈ లోకమునకు వచ్చినటువంటి వారు, ప్రతిష్ఠింపబడిన వారు. మరి మనం ఆ ప్రభువుల వారికి ప్రతిష్ఠింపబడే వారిగా ఉండగలిగినట్లయితే ఈ రోజు నుంచి క్రొత్త జీవితంలోకి మనం అడుగు పెడతాం. మన మార్గములన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి. క్రొత్తగా ప్రభువులో మనం పుట్టినవారుగా ఉంటాం. ప్రభువుల వారిని ఆరాధించేవారుగా ఉంటాం. అట్టి ప్రభువుల వారు మనకును మన కుటుంబములకును శుభవచనములు తెలియజేస్తూ ఉన్నాడు. కనుకన ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నామములో ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్.